సో ఇప్పటివరకు మనం ఏపీ రాజకీయాల గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం. సో కమింగ్ టు తెలంగాణ రాజకీయాలు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే చాలా మంది మీరన్నట్టు అసంతృప్తితోటే ఉన్నారన్నమాట వాస్తవం. మనం మాట్లాడుకుంటే మీకు సంబంధించే వరకు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఏమన్నా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఏమైనా అభివృద్ధి ఉందా కంపేర్ టు బీఆర్ఎస్? అంటే మీరు ఏం చెప్తారు మీ అనాలిసిస్? టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి 5 ఏళ్ళు చాలా చెప్పాను కదా, జనం మంత్రదండం కావాలి, లేకపోతే అలావుద్దీన్ అద్భుత దీపం కావాలి, నువ్వు అంతలో ప్రామిస్ చేస్తారు. అంతలా తెల్లారితే 2014లో యాక్ట్ పెట్టారు కదా రాష్ట్ర విభజన చట్టం. నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అంటే అంత బంగారమే. వీళ్ళైతే నలిగిపోయి ఉన్నారు కదా, కొన్ని ఉద్యమంలో నలిగిపోయి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తేడా ఏమిటంటే వీళ్ళు ఉద్యమకారులు. వీళ్ళు పడినంత కష్టాలు ఆంధ్ర వాళ్ళ వల్లే. సర్కారు బ్రిటిష్ సర్కార్లో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ నైజాం సర్కార్లో ఉన్నారు వీళ్ళు. హక్కు, వాక్ స్వాతంత్రం లేదు, మాట్లాడే స్వాతంత్రం లేదు, భూమి మీద హక్కు లేదు, భూ పోరాటాలన్నీ ఇక్కడే జరిగాయి. కాబట్టి అంత కష్టాలు పడ్డారు కాబట్టి తెలంగాణ స్వతంత్రం అన్నారు, స్వతంత్రమే అన్నారు, ఇండిపెండెన్స్. తెలంగాణ విమోచనప్పుడు పటేల్ గారు, మళ్ళీ కేసీఆర్ గారు మరో విమోచన, ఆంధ్ర పాలకుల నుంచి విమోచన కింద అనుకున్నారు వీళ్ళు. కానీ వచ్చిన వెంటనే ఏం జరిగింది? ఆగ మేఘాల మీద ఆ దిశలో ఎక్కడ పనిచేయలేదు. దిశలో పనిచేయాలి, టైం పడుతుంది పనిచేయాలి, కానీ దిశలో పనిచేయాలి, కనపడలేదు. కుటుంబ పాలన పెరిగిపోయింది. కానీ కుటుంబ పాలన పెరిగిపోయింది. నేను కాదు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని, స్వతంత్రం వచ్చింది, రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒక దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. తేడా కనపడిపోయింది, అసంతృప్తి తేడా వెంటనే ఎక్కువ. నాయకుడు మాట మీద నిలబడ్డారని తెలిస్తే ఇంకా అసలు నాయకుడు నమ్మరు ఎక్కడన్నా. ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు అక్కడే తెలిసిపోయింది. నీ కొడుకు ఉద్యమంలో సంబంధాలే, నీ కొడుకు వచ్చేసాడు ఈ పక్కన, నీ మేనలు వచ్చేసాడు, నీ కూతురు వచ్చేసింది. ఉద్యమకారులు చచ్చిపోయిన వాళ్ళందరూ, అతను ఎవరో కుర్రాడు చచ్చిపోయాడు, అతను వాడు తల్లి, వాళ్ళకి లేదు, వాళ్ళకి గుర్తింపు లేదు. ఉద్యమంలో చచ్చిపోయిన ప్రాణాలు అర్పించే వాళ్ళకి ఎక్కడ ఫోటోలు పెట్టేసేవాళ్ళు గోడకి అంతే అన్ని చోట్ల. కాబట్టి అతని మీద వ్యతిరేకత 2014 నుంచి 2019 దాకా అతని మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఖచ్చితంగా అతన్ని ఎన్నికల్లో ఓడించడానికి సిద్ధమైపోయింది మొత్తం జనం. తెలంగాణ జన సమూహం సిద్ధమైపోయిందండి. ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, ఈ తెలంగాణ వెనుకబాటుదనానికి ఆంధ్ర పాలకుల కారణం. ఆంధ్ర పాలకులు దోచేశారు. మా దగ్గర ఇక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు కొనేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి, ఆ రైతు ఎవడైతే పొలం అమ్మాడో వాడే అక్కడ వాచ్మెన్. ఇలా మాట్లాడారు నా దగ్గర, వాస్తవం మాట్లాడుతున్నాను నేను. మణికొండలో డబ్బులు వేసుకున్న సంచులు తిరిగివారని చెప్పుకున్నారు ఇక్కడ. కాబట్టి ఏమైపోయింది, ఈ రాష్ట్రం మొత్తం అంతా కూడా మాకేం లేదే. కాబట్టి కేసీఆర్ కూడా ఆంధ్ర పాలకుల దారిలోనే వెళ్ళాడు, మా ప్రయోజనాలు దెబ్బతీశాడు, మా భవిష్యత్తు దెబ్బతింది, మమ్మల్ని చూడలేదు, మా పట్టించుకోలేదు, అన్ని అబద్ధ మాట మాట్లాడాడు, మాటమే నిలబడే వ్యక్తి కాదు అని నిర్ణయానికి వచ్చేసి మొత్తం వ్యతిరేకమైపోయారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు మోడీ గారితో వాదంలో దిగాడు, పేచీలో దిగాడు, వైరుధ్యంలో దిగిపోయాడు, విరోధం వచ్చేసింది కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే ఈ తెలంగాణ వెనుకబాటుదనానికి కారణం, తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ వెనుకబాటుదనానికి కారణం, ఆంధ్ర పాలకులే ఈ తెలంగాణ వెనుకబాటుదనానికి కారణం అని నూరు పోసేసాం. వాళ్ళు కూడా చూశారు, నూరు పోసేసాం. కాబట్టి మోడీ గారి మీద నమ్మకం ఏర్పడింది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలు మోడీ గారి మీద నమ్మకం ఏర్పడింది. విశ్వసనీయత కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. అదే టైంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ బయలుదేరి ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు 2019లో. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని నమ్మరు, అతని యొక్క రాకని నమ్మరు. కేసీఆర్కి ట్రంప్ కార్డు దొరికింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, మరిన్ని ఇక్కడ తెలంగాణ పరిపాలన అంతా అమరావతి నుంచి చేస్తాడా అని మాట్లాడాడు. క్లిక్ అయింది, అతను మాట్లాడితే క్లిక్ అవుతుంది.
తెలుసు అతను మ్యాజిక్ వ్యాండ్. ఉమ్, బీజేపీ సిద్ధంగా లేదు, చెప్పలేకపోయింది. ఉమ్, బీజేపీ కేసీఆర్ పొత్తు పెట్టుకుని ఉంటే కేసీఆర్ నెగ్గేసి ఉండేవాడు. ఉమ్, కేసీఆర్ రెండోసారి నెగ్గడానికి చంద్రబాబు నాయుడు కారణం. ఉమ్. చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అది ఇక్కడ ప్లస్ అయింది. కేసీఆర్ ప్లస్ అయింది కాబట్టి రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఎంతటి యాంటీ ఇన్కంబెన్స్ నెగిటివ్ ఫోర్స్లు కూడా మన 2024 వచ్చేప్పటికి లేదు. ఇంకా అది పూర్తిగా పరాకాష్ఠకు వచ్చింది, ఓడిపోయాడు. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మనకెవరు అడ్డు లేరు అనుకుంటే ఉమ్, అంత ఈజీ వాక్ ఓవర్ కాదు. కానీ ఈవేళ కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు ఉమ్, అంగీకరించే స్థితిలో లేరు. ఉమ్, తెలంగాణ ప్రజలు గడికి ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదు. ఉమ్, నిబద్ధత ఉంది. ఇలానే గొప్పగా నిబద్ధత మొదటి నుంచి ఉంది. నిబద్ధత అది ఉద్యమాలు ఏ ఉద్యమం చేసినా ఉమ్, ఇక్కడ నిజాం మీద పోరాడారు వీళ్ళు. ఉమ్, విపరీతమైన కష్టాలు పడ్డారు. తిండి లేదు, తిప్పలు, మట్టి కాల్చుకు తినేవారు. ఉమ్, వీళ్ళ ఉద్యమాల్లో నిబద్ధత నిలబడిన వాళ్ళు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ షార్ట్స్. కాబట్టి వాళ్ళు నిలబడ్డారు ఉమ్, అనేక పరిస్థితుల్లో. ఇంతటి అడ్వర్స్ సిచ్యుయేషన్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఉమ్, ఎక్కడుంది? స్కూల్స్, మంచి ఎడ్యుకేషన్ స్కూల్స్ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, హాస్పిటల్స్ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, రోడ్లు బ్రిటిష్ వాళ్ళు వేశారు, మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాటన్ గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టారు, సస్యశ్యామల భూములు, మంచి సర్కారు నౌకరీలు. కాబట్టి అక్కడున్న పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ నలిగిపోయి ఉన్నారు. ఎన్నిసార్లు ప్రయోగాలే మా పని. కానీ మళ్ళీ కేసీఆర్ని యాక్సెప్ట్ చేస్తే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి తను మళ్ళీ సరిదిద్దుకుని ఉంటే అతనికి ఛాన్సెస్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పరిస్థితిని అందిపుచ్చుకునే స్థితిలో లేదు. ఆ నలుగురితో ఈ 6 ఆ పాత రకం మనుషులే. లేకపోతే గవర్నర్లు అయిపోతారు వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఎంపీలు అయిపోతారు, లేకపోతే మిగతా పార్టీలు వచ్చి వాళ్ళు చేర్చుకుంటారు. సొంత నిర్మాణంగా అంటే భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పుడు చెప్పిన మాటల్లో క్యాడర్ బేస్డ్ పార్టీ. ఈవేళ క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు. క్యాడర్ బేస్డ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు. దాంట్లో నాయకుడిగా ఎదగాలంటే క్యాడరే ఎదుగుతుంది. బయట పార్టీల నుంచి తీసుకొచ్చి అయ్యారాం గయ్యారాం చేరరా, వాటిలో టికెట్ ఎవరు చేర్చుకోరు, సభ్యత్వం ఎవరు. అది ఉందా లేదా, ఉనికిలో ఉందా లేదా పక్కన పెడదాం, పార్టీ పాలసీల గురించి మాట్లాడారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి వైఫల్యాల్ని అందిపుచ్చుకుని రాజకీయం నడిపేటువంటి శక్తి ఉంది. లేదంటలా ఉంది. ప్రజలు విశ్వసనీయత, ప్రజల్లో భరోసా వేసి వీళ్ళు ఓటేద్దాం, వీళ్ళు అధికారంలోకి వస్తారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఒక ఊపు గ్రామాలకు వెళ్ళింది. పట్టణాల పార్టీ గ్రామాలకు వెళ్ళింది. పట్టణ పార్టీ చదువుకున్న పార్టీ, పట్టణ పార్టీ గ్రామాలకు వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి బండి సంజయ్ తీసుకెళ్ళాడు. మరి అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు. సడన్ గా అతను తప్పించేశారు. మరి ఎవరు షరతులు పెట్టారు అంటారు, నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే ఉంటారు, అతను వెళ్ళిపోతారు. మళ్ళీ మన అదే పరిస్థితి. పట్టణం తప్ప దాటి వెళ్ళడం రామచంద్రరావు అడ్వకేట్ గారు. కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గట్టి కాదు, ఇక్కడే గట్టి. ఈ పార్టీ యొక్క బలాలన్నీ కూడా మూలాలు తెలంగాణలో ఉన్నాయి. దానికి కారణం అనాదిగా ఇక్కడ ఆర్య సమాజ్ యొక్క గొప్పతనం ఉంది. మూలాల్లో ఆర్య సమాజ బలం, దాని ప్రభావం ఉంది. ఇక్కడ ఆర్య సమాజ ప్రభావం ఉంది. అందుచేతనే ఈవేళ రేవంత్ రెడ్డి ఇదే పరిస్థితి కొనసాగితే అతను డోకాలేదు కాదు. ఇదే పరిస్థితి కొనసాగు. అప్పుడే కొంతమంది మొదలుపెట్టారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని దింపేయడారు. కానీ కాంగ్రెస్ బలహీనత ఏంటంటే దింపేస్తూ ఉంటారు. ఒక నాయకుడిని 5 సంవత్సరాలు ఉండనివ్వరు. అంటే దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు పెరగడం కారణం కాంగ్రెస్ యొక్క విధానాలే. నాయకులు మార్చేస్తూ ఉంటుంది అధిష్టాన వర్గం. లాయల్టీ కావాలి వాళ్ళకి. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి, అంత పెద్ద ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి లాయల్ గా ఉండాలి. అక్కడ ఉన్న ఒక నెహ్రూ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి లాయల్ గా ఉండాలి. అది మైనస్ ఒక జాతీయ పార్టీ యొక్క లక్షణంగా. అంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ పుట్టుకొచ్చిన కాంగ్రెస్ లో మొక్కలే. కాంగ్రెస్ పిలకలు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు.
అంచేత తెలంగాణ రాజకీయం అన్నది ఉమ్, ఇప్పుడు కేసీఆర్ని అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఉమ్, ఈవేళ ఉన్న పరిస్థితి ఇంకా డ్యామేజ్ అయింది. ఉమ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద శాపం వాళ్ళకి, అవును. లెక్క స్కామ్ పెద్ద శాపం. కవిత వాళ్ళ సొంత చేదైతే ఇంట్లో పోరు పెద్ద శాపం. అసలు ఇంట్లో వాళ్ళందరూ చేరడంతో పోతుంది, చేరిన తర్వాత వెళ్ళడంతో పోతుంది. ఏ రాజకీయంలోనూ కూడా ఉమ్, కుటుంబ పాలన ఉమ్, ఫ్యామిలీ వంశ పారంపర రాజకీయాలు ఉమ్, యాక్సెప్ట్ చేయరండి భారతీయ ప్రజలు. ఉమ్, ఎక్కడ యాక్సెప్ట్ చేయరు. కొన్ని ఎవరు కుటుంబాన్ని యాక్సెప్ట్ చేశారు అనుకుంటున్నారేమో, లేదు, ఉమ్, చేయలేదు. నెహ్రూనే యాక్సెప్ట్ చేయలే. అవును. ఇందిరాగాంధీని యాక్సెప్ట్ చేశారా? తక్కువ టర్మ్ లో ఓడిపోయింది ఆవిడ. ఉమ్, ఫస్ట్ టర్మే, సెకండ్ టర్మ్ ఓడిపోయింది. ఉమ్, రాజకీయ పార్టీలు భారతదేశంలో సమిష్టిగా లేవు, ప్రతిపక్షాలు చీలిపోయి ఉన్నాయి. ఉమ్. కాబట్టి కాంగ్రెస్ వెళ్ళింది.